ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే జాతకంలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే అండి, కారకత్వము అనేటువంటిది ఉంటుంది. ప్రతి గ్రహానికి ఒక కారకత్వం ఉంటుంది. ఈ కారకుడు అనేటువంటి వాడు సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు భాతృకారకుడు, బుధుడు బంధుకారకుడు, గురుడు సంతానకారకుడు ధనకారకుడు, శుక్రుడు భార్యాకారకుడు, శని ఆయుషకారకుడు. ఇట్లా కారకత్వాలు అనేటువంటి ప్రతి గ్రహానికి ఉంటాయి. మిగిలిన 2 గ్రహాలు రాహుకేతువుల కారకత్వాలు ఏమి అంటే, రాహు చర్మచక్షువులకి కారకుడు, కళ్ళకి కారకుడు. కేతువు జ్ఞాన వైరాగ్య మోక్షాలకి కారకుడు. ఇట్లా కారకత్వాలు అనేటువంటివి చాలా ముఖ్యం. మీకు ఎంత ప్రాప్తం ఉంది, ఏ జన్మలో ఏ రుణం ఉంది అంటే, ఎగ్జాంపుల్ కృత జన్మలో మీకు ఉన్నటువంటి ఒక పుణ్య ప్రభావం ఎంత అంటే, మీ బ్యాంకులో మీకు ఉన్నటువంటి ధనం ఎంత ఉందో దాన్ని అందించగలిగేవాడే కారకుడు. ఈ కారకులు మీకు అందిస్తారు. ఏమేనంటే, వీళ్ళు యథాతథంగా అందించటానికి ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహం కూడా దాని ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ధనకారకుడు గురువై ఉండి ఆ గురువు భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, అది చాలా మంచి యోగం. భాగ్య సంపదలను ప్రాప్తింప చేయగలుగుతాడు. అయితే ఈ ధనస్థానంలో అనుకూలమైనటువంటి గ్రహం ధనాధిపతో లేదా పంచమాధిపతో లేదా భాగ్యాధిపతో లేదా లగ్నాధిపతో ఉన్నట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు, శీఘ్రంగా పొందగలుగుతారు. ఇది ఆ కారకత్వాన్ని బట్టి ఇచ్చేటువంటి ప్రతిఫలం. శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయలేదు, ఆయుధం పట్టలేదు. అట్లాగే మీకు ప్రాప్తం అనేది ఉన్నప్పుడు మీ యుద్ధం మీరు చేయాలి, మీ ప్రయత్నం మీరు చేయాలి. మీరు ఏ విధంగా ఉన్నా, మంచన్నా చెడన్నా, మంచి చేసినా చెడు చేసినా, ఏమీ చేయకపోయినా మీ ప్రాప్తం మీకు లభిస్తుంది. ఆ భగవంతుడు ఇస్తాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.